ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మన వీడియోలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. మే 12, 13వ తేదీల్లో అయితే ఈ తులారాశి వారికి 2 శుభవార్తలు వినబోతున్నారు. కనుక ఈ తులారాశి వారు మీ పక్కన ఎవ్వరు లేనప్పుడే మాత్రం ఈ వీడియో చూడండి. కనుక ఈ రాశి వారికి 2 శుభవార్తలు ఏంటి? అలాగే వీరి శుభ, అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులా రాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. అలాగే ఈ తులారాశి వారు అంటేనే ఓ ఉత్సాహపు జ్వాల, ఓ నిలువెత్తు ధైర్యం. మీలో ఉండే ఆ ఉత్సాహం, ఆ ధైర్యం అబ్బా అని చూడటానికి 2 కళ్ళు చాలవు. ఏదైనా పని మొదలు పెట్టారంటే ఇక దాన్ని అంటి పెట్టుకొని ఇదే అదే తేల్చుకుందామా వదలరు. మీలో నుంచి వచ్చే ఆ శక్తి, ఆ వేగం చూసి అందరూ ఆశ్చర్యపోవలసిందే. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలు అయితే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ రాశివారు నాయకత్వ లక్షణాలు మీ రక్తంలోనే ఉంటుంది. నేనున్నాను, నేను చూసుకుంటాను అని ముందుకు దూకే తత్వం మీలో ఉంటుంది. అంటే ఒక భరోసానైతే ఇస్తుంది. కొత్త దారులు వెతకడంలో, సవాళ్ళను స్వీకరించడంలో మీకు మీరే సాటి. మీలో ఉన్న ఆ మొండి ధైర్యం మిమ్మల్ని 10 మందిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. అలాగే తులారాశి వారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు. ఎందుకంటే వీరు పట్టుదలతో ఉంటారు. అలాగే ధైర్యవంతులు అని కూడా చెప్పవచ్చు. ఎవరికైనా సహాయం కావాలి అంటే ఈ తులారాశి వారైతే ముందడుగులో అయితే ఉంటారని మనం చెప్పుకోవచ్చు. అందుకే వీరికి సమాజంలో అయితే మంచి గుర్తింపు ఉంది. ఇతరులను అంటే చాలా గౌరవిస్తూ ఉంటారు. వాళ్ళు చిన్నవారైనా సరే, పెద్దవారైనా సరే ఇతరులను గౌరవించి మాట్లాడతారు. ఇలాంటి పద్ధతి అయితే ఈ తులారాశి వారికి ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇక మీ నుంచి మనసు గురించి చెప్పాలంటే మీరు పైకి దూకుడుగా కాస్త మోరటుగా కనిపించిన లోపల మాత్రం పసిపిల్లల మనస్తత్వం, నిర్మోహటంగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడిస్తూ ఉంటారు. కళ్ళ కపటం తెలియని వాళ్ళు. మీలో ఉండే ఆ నిజాయితీ, ఆ నిష్మలమైన నువ్వు చాలా మందినైతే ఆకట్టుకుంటుంది. ఏదైనా సమస్య వస్తే కుంగిపోకుండా దాన్ని ఎదుర్కొనే నిలబడే మీలో పట్టుదల చూసి నేర్చుకోవాలి. ఇక వీరికి దాన ధర్మాలు చేయటం కానీ, అలానే ఏదైనా అనుకుంటే సాధించే అంతవరకు నిద్రపోక ఉండడం, అలాంటి పట్టుదలైతే వీరికి ఉంటుంది. ముఖ్యంగా పెద్దల పట్ల కూడా గౌరవ మర్యాదలైతే అధికంగా ఉంటాయి. ఎప్పుడు కూడా ఈ రాశివారు ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు. ఆవేశం అస్సలు పడరు. ఆలోచించి వీరి యొక్క నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. తెలివితేటలు మాత్రం అధికంగా ఉంటాయి. ఇక ఈ రాశి వారికి అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వారిపైన దైవ అనుగ్రహం అనేది ఈ సమయంలో ఉంది. అలాగే వీరి జీవితంలో ఎదగలేరు అంటే ఈ రాశివారు కొన్నిసార్లు ఏది చేసినా కలిసి రాకపోయినా, అలానే చేతిదాకా వచ్చి చేయి జారిపోయినా సరే, ఏదైనా సరే చేతిదాకా వచ్చి చేయి జారిపోయినా, లేదా వీరికి ఒక పని అనేది పూర్తిగా అయిన తర్వాతనే చివర్లో అది ఆగిపోవటం కానీ, లేదా వీరికి చివర్లో ఆగిపోవడంతో పాటుగా ఒక పని అనేది అది పూర్తి కాకపోగా దానిలో కొన్ని ఆటంకాలు రావటం కానైతే జరుగుతూ ఉండే. అలా కానీ మీకు జరిగితే సర్పదోషం ఉంటుంది అని తప్పకుండా మీరు గ్రహించుకోవాలి. ఈ సర్పదోషాన్ని మీరు తొలగించుకోవాలి అంటే ప్రతి మంగళవారం రోజున
లేదా ఆదివారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి అక్కడ సర్పదోష నివారణకి పూజలు చేయించుకోండి. లేదా జంట నాగులకి పాములకి అభిషేకాన్ని చేయించుకోండి. దానితో పాటు అక్కడ బెల్లం నువ్వులు నైవేద్యంగా పెట్టండి. ఇలా కానీ ఈ తులారాశి వారు చేస్తే వీరిపై ఉన్నటువంటి సర్పదోషం ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోతుంది. సర్పదోషం అనేది ఖచ్చితంగా తొలగిపోయి మీకు అనుకూలత అనేది వస్తుంది. అనుకూలంగా కాబట్టి ఈ తులారాశి వారిలో జన్మించినటువంటి వ్యక్తులకి కష్టాలు ఉన్నప్పటికీ మీరు ఎంత చేసినా కూడా ఫలించడం లేదు అని బాధపడేవారైతే మీకు సర్పదోషం ఉందా అని మీరు గ్రహించాలి. అప్పుడే మీ యొక్క సమస్యలైతే మీరు గట్టించుకునే అవకాశాలైతే మీకు ఉంటాయి. కాబట్టి ఎవరికైతే ఈ దోషం ఉన్న వారికైతే ఈ యొక్క పరిహారం చేసుకోండి. మీ యొక్క సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఇక ఈ రాశి వారైతే చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు జీవితంలో ఎన్నడూ చూడని సంపద అయితే ఇప్పుడు చూస్తారు. అంటే మీకు రాబోయే రోజులు అదృష్ట యోగాన్ని పట్టబోతుందని చెప్పుకోవచ్చు. 12 రాశులకెల్లా ఏ రాశి అదృష్టవంతు రాశి అనంటే మనం తులారాశి అని మనం చెప్పుకోవచ్చు. ముందు వరుసలో తులారాశి అయితే వస్తుంది. అంతటి అద్భుతమైన రాజయోగం అనేది వీరికి పట్టబోతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక వీరికైతే చాలా మట్టిని పట్టుకున్న బంగారంగా మారబోయే అవకాశాలైతే ఈ తులారాశి వారికి ఈ 2 రోజుల్లో అయితే అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి. కనుక ఈ తులారాశి వారు భూమండలంలో ఎక్కడున్నా వెంటనే చూడండి. ఎందుకంటే మీ యొక్క అదృష్టాన్ని మీరు ఎలా పొందబోతున్నారు, అలాగే శుభవార్తలను మీరు ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారు, ఎక్కడ నుండి రిసీవ్ చేసుకోబోతున్నారు, దానివల్ల మీకు ఏంటి లాభాలు అనేవి పూర్తి తెలుసుకోవాలంటే వెంటనే ఈ వీడియో అనేది చూడండి. ఇక ఈ తులారాశి వ్యక్తులు జన్మించినటువంటి వ్యక్తులకైతే వీరికి ఈ గ్రహం అనేది అనుకూలంగా ఉంది. అంటే ఎవరికైతే అనుకూలంగా ఉంటుందో వారికి గ్రహ బలం అప్పుడే వీరికి ఏది చేసినా కూడా ఖచ్చితంగా వీరికి రెట్టింపు ఫలితాలు అయితే వీరికైతే వస్తూ ఉంటాయి. అలాంటి అనుగ్రహం అనేది వీరికి ఉంది. వీరికి అనుకూలమైన ప్రతికూలాలు అయితే చాలా బాగున్నాయని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ తులారాశి వారికి మే 12, 13వ తేదీల్లో అయితే వీరికి అదృష్టం అనేది వరించబోతుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు 2 పెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఇక మొదటి శుభవార్తకు వచ్చేసరికి అయితే ఇక ఈ తులారాశి వారికి మీరు ఎప్పటి నుంచో ఒక కోరిక అయితే కోరుకుంటున్నారో అలాంటి కోరిక అనేది ఈ సమయంలో అయితే నెరవేరబోతుందని చెప్పుకోవచ్చు. అంటే ఇంతకుముందు మీరు ఏదైనా వ్యాపారం పెట్టి ఏదైనా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలన్నా, ఏదైనా కొత్త సంస్థ చేయాలనుకున్నా, లేదా కొత్త ఉద్యోగంలో మీరు వెళ్ళాలన్నా, చేరాలన్నా మీకు ఒక మంచి అవకాశం అనేది ఈ తులారాశి వారికి అయితే ఈ సమయంలో అయితే అందబోతుంది. అంటే ఫోన్ కాల్ ద్వారా నుండి లేదా ఒక వ్యక్తి ద్వారా నుండి అయితే ఈ శుభవార్త అయితే మీకు వస్తుందండి. అంటే మీకు ఎప్పటి నుంచో ఒక కోరిక అనేది ఈ సమయంలో అయితే 100% అయితే నెరవేరబోతుంది. ఇక రెండో శుభవార్త వచ్చేసరికి అయితే ఎవరైతే వివాహం కాని వ్యక్తులు ఉన్నారో, వివాహం కావాలని ఎదురు చూస్తున్న వారికైతే ఈ సమయంలో అయితే మీకు మంచి శుభవార్త అనేది మీకు రాబోతుంది. మీరు ఎప్పటి నుంచో అనుకున్న ఆ పెళ్లి గురించి అయితే మీకు ఈ సమయంలో మీకు గురుబలం అనేది చాలా అద్భుతంగా అయితే కనిపిస్తూ ఉందండి. ఇక ఈ యొక్క సంబంధం అనేది మీకు కుదురుతుంది. మీ యొక్క వివాహంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా కూడా సాఫీగా జరిగిపోతుంది. మీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. కాబట్టి ఈ తులారాశి వారికి అనుకూలంగా అయితే ఉంది. కాబట్టి ఈ అనుకూలత అనేది మీకు అదృష్టం అనేది పట్టబోతుంది. కాబట్టి ఈ తులారాశి వారు ఎక్కడున్నా మీ యొక్క 2 శుభవార్తలు 100% జరగబోయేది ఇదే. కనుక మీరు ఎక్కడున్నా వెంటనే ఈ వీడియో చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.